విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజల కోసం చివరి వరకు పనిచేసిన నారపశెట్టి శ్రీరాములు లాంటి వారు తమ లాంటి వారికి ఎంతో ఆదర్శంగా నిలుస్తారని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మాజీ శాసనసభ్యులు దివంగత నేత నారపశెట్టి శ్రీరాములు 28వ వర్ధంతి సందర్భంగా దర్శి పట్టణం గడియార స్తంభం వద్ద గల నందమూరి తారక రామారావు మరియు నారపశెట్టి శ్రీరాములు విగ్రహాలకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఈనాడు రాజకీయాల్లో సంపాదన కోసం అనేక అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు చేస్తున్న వైసీపీ వంటి పార్టీల రాజకీయాలు మనం చూస్తున్నాం. ఆనాడు మా తాతయ్య గొట్టిపాటి హనుమంతరావుతో కలిసి పనిచేసిన నారపశెట్టి శ్రీరాముల గురించి తమ తాతగారు చెప్తూ ఉంటే వినానని అన్నారు. ఆనాడు హనుమంతరావు శ్రీరాములు దర్శి ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఇప్పటికీ అందరూ చెబుతూ ఉంటారు. అందుకే రాజకీయాల్లో నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తూ సామాన్య కార్యకర్త వలె ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలు తిరిగే శ్రీరాముల్ని ఎలాంటి ఖర్చు లేకుండా ప్రజలు ఆనాడు 2 సార్లు శాసనసభ్యులుగా గెలిపించారు. శ్రీరాములు అకాల మరణంతో ఆయన తనయుడైన పాపారావుని కూడా దర్శి శాసనసభ్యులుగా ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల టీడీపీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు.